హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వాతి కిచెన్ వర్క్స్. ఈరోజు నేను చేయబోయేటువంటి రెసిపీ ఎగ్ ఆనియన్ ఆమ్లెట్. ఈ రెసిపీ చాలా టేస్టీగా మరియు ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా కట్ చేసిన ఆనియన్స్లోకి అయితే సాల్ట్, టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్ అయితే వేసుకొని కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇలా కలుపుకోవడం వల్ల ఏంటి అని అంటే, ఇవన్నీ ఆనియన్స్కి బాగా మిక్స్ అయిపోయి తర్వాత ఎగ్ వేసినాక ఎగ్కి మంచిగా పెట్టేస్తాయి. లేకపోతే ఎగ్ పగలగొట్టిన తర్వాత వేయడం వల్ల ఏంటి అని అంటే, పసుపు కారం ఏదైతే ఉంటుందో అది గడ్డలు కట్టుకుంటుంది. కాబట్టి నేను ముందుగానే వేసి దీంట్లో కలుపుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వల్ల ఏంటి అని అంటే వాటర్ క్వాంటిటీ పెరుగుతుంది ఆనియన్స్లో. వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఎగ్ వేసి బాగా కలుపుకోవాలి. ఎగ్ ఆమ్లెట్కి అందరూ ప్యాన్ యూస్ చేస్తారు, బట్ నేను ప్యాన్ కాకుండా నేను చిన్న గంజు తీసుకున్నాను. గంజులో అయితే ఆమ్లెట్ బాగా మందంగా వచ్చి టేస్ట్ వస్తుంది. ఆయిల్ లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ని లోపలంతా అంటుకునేలా చేసుకోవాలి, బాయిల్ అయిన ఆయిల్ని. ఇందులోనే నేను కలిపిన ఆమ్లెట్ రెసిపీని వేసేస్తున్నాను. ఆనియన్స్ ఇట్లా అనుకోవాలి, లోపలికి కొట్టుకుంటాయి. అట్లయితే సన్నగా వచ్చే ఆమ్లెట్కి టేస్ట్ తక్కువ వస్తుంది. చాలా 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 టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడన్నా చేస్తే ఇలా ట్రై చేసుకోండి. ఈజీ మరియు టేస్టీ, తక్కువ క్వాంటిటీ మరియు తక్కువ టైంలో ఈజీగా చేసుకోవచ్చు. వేడి వేడి ఎగ్ ఆమ్లెట్ రెడీ. వేడి ఎగ్ ఆమ్లెట్ రెడీ. చూసే వాళ్ళకి తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది. ట్రై ఇట్.